తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఏపీలో లోక్సభ శాసనసభలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు అధికారులు, సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన జూబ్లీ హిల్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. పోలింగ్ కేంద్రం వద్ద అప్పటికే ఓటర్లు ఉండటంతో ఓపిక్గా చాలాసేపు లైన్లో నిలబడి చిరు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి వెంట ఆయన సతీమణి సురేఖ, కూతురు సుస్మిత కూడా ఉన్నారు. ఇక ఓటు వేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఓటు విలువ తెలుసుకొని అందరూ ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, బాధ్యత అని, ఆ బాధ్యత మన రాష్ట్ర దేశ రూపురేఖలే మార్చేస్తుందని అన్నారు. మీకు న్యాయం చేస్తారు, సుపరిపాలన అందిస్తారు అని నమ్మకం ఉన్న నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన రాష్ట్రం, దేశం అభివృద్ధి కావడానికి మీ ఓటు ఉపయోగపడుతుంది. మీ ఓటు పవర్ చూపించండి అంటూ చిరంజీవి కోరారు. తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో తన సతీమణితో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన భార్య ప్రణతితో కలిసి జూబ్లీ హిల్స్ లో ఓబుల్ రెడ్డి స్కూల్లో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి మాజీ మంత్రి కిషన్ రెడ్డి తన భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత, అసదుద్దీన్ ఓవైసీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.